నమస్తే రాజేష్ గారు. నమస్కారం. చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం ఒక వేదికలో ఇలా కలుసుకోవడమే నాకు చాలా సంతోషంగా ఉంది. పైగా మీరు నాకు సెంటిమెంట్ మొదటి నుంచి మనం యూట్యూబ్ జర్నీలో కలిసి ప్రయాణించినటువంటి రోజులు, కలిసి ప్రయాణం చేసినటువంటి వీడియోల సంఖ్య కూడా ఎక్కువే. సో ఫస్ట్ టైం నా ఛానల్లో మిమ్మల్ని ఈ రకంగా ఇంటర్వ్యూ చేయటం, ఇంటర్వ్యూ వీడియో మొదటిది కావటం, అది కూడా మీది కావటం అనేది అయితే నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా అసలు ఈరోజు మిమ్మల్ని కలుసుకోవడానికి ఉద్దేశం వెనక ఉద్దేశం ఏంటంటే అండి, చరిత్ర. ఏదో చరిత్ర చెప్పాలి అంటే, చరిత్ర గురించి మాట్లాడాలంటే సమకాలీన విశ్లేషకులు మీరు తప్ప ఇక మాలాంటి వాళ్ళకి పెద్దగా ఎవరికి కనిపించరు. సో ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాల్లో గత 2-3 రోజుల నుంచి జరుగుతున్న ఇష్యూస్ మీరు చూస్తూనే ఉన్నారు. ఏదో కంట కన్నీరు ఒలికితే ఏదో అంటారు, ఆ సామెతలాగా ఇప్పుడు ఆ అంశాన్ని బొత్సకి అన్వయించి బొత్స కన్నీళ్లు పెట్టుకునేలా చేశారు. రాజశేఖర రెడ్డి మరణం గురించి అలా మాట్లాడారు, ఎలా మాట్లాడారన్నారు, ఆయన తలుచుకొని కుమిరిపోతున్నారని చెప్పేసి చాలా విమర్శలు, అదొక వార్ టైప్లో జరుగుతున్నటువంటి ఇష్యూ అయితే మీకు తెలిసిందే. సో సరే, ఆ కన్నీళ్ళ వెనుకున్నటువంటి ఆంతర్యం ఏంటనేది మాలాంటి వాళ్ళకి తెలియకపోయినా కానివ్వండి, చరిత్ర తెలిసిన మీలాంటి వాళ్ళు దాన్ని ఎప్పుడు విశ్లేషిస్తుంటారు. కాబట్టి ఈరోజు మెయిన్గా ముఖ్యంగా ఈ అంశం గురించే మనం మాట్లాడదాం. దానికోసమే నేను మిమ్మల్ని ఈ రకంగా కలుసుకునే ప్రయత్నం చేస్తాం. దాంతోపాటుగా మరికొన్ని వీడియోలు, రాజశేఖర రెడ్డి లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ లేదు, రాజశేఖర రెడ్డి లేకపోతే ప్రాజెక్టులు పూర్తిగా, రాజశేఖర రెడ్డి లేకపోతే పేదవాడికి అసలు హాస్పిటల్ వైద్యం అందదని చెప్పేసి వడ్డే శోభనాద్రేశ్వరరావు లాంటి వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు, వాటిని కూడా విపరీతంగా తిప్పుతున్న వైనం చూస్తుంటే అసలు చరిత్ర ఏంటి, అసలు కోణాలు ఏంటో మీ నోటి ద్వారా వినాలని అయితే నాకు కుతూహలం కలుగుతుంది. ఏం చెప్తారు? ఇప్పుడు వాస్తవంగా బొత్స సత్యనారాయణ గారు మోర్ లాయల్ టు ది కింగ్ దాన్ ది కింగ్డమ్. ఆయన నైజం అంటే వ్యవస్థ కన్నా తనకి పదవులు ఇచ్చిన ప్రభువుకి ఎక్కువ దాసోహం చేస్తూ వచ్చాడు. నిన్నటి ఎమోషనల్ డ్రామా నేను కూడా చూశాను. నేను ఇక్కడ బొత్స సత్యనారాయణ గారిలో 2 పార్శ్యాలు ఉన్నాయి. ఇప్పుడు నడుస్తూ ఉన్నది 3వ పార్శ్యం. మొట్టమొదటిది నిన్న ఆయన మీడియా ముందు ప్రస్తావించినట్టుగానే వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో సుదీర్ఘ అనుబంధం ఉంది. ఆ అనుబంధం కారణంగా విన్ సిచ్యుయేషన్లో విజయనగరం జిల్లాలో బొత్స సత్యనారాయణ గారికి, ఆయన కుటుంబానికి లాభించింది. అలాగే ఆ జిల్లాలో బొత్స సత్యనారాయణ గారిని ఎమర్జీ చేయటం ద్వారా రాష్ట్ర స్థాయిలో తన సుదీర్ఘ కలయిన, అంటే 1978లో ఎమ్మెల్యేగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎన్నికైన, 1985లోనే ఆయన పిసిసి అధ్యక్షుడైన, 2004 సంవత్సరం వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిత్వం ఆయనకి దక్కల. ప్రతి ముఖ్యమంత్రి ఎంపిక సందర్భంలోనూ ఆయన పేరు పరిశీలనలోకి వచ్చేది, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయేది. చివరికి అంతిమంగా 2004 సంవత్సరంలో ఆయన ఆ ముఖ్యమంత్రి అనే ఆ కళ సాకారం చేసుకోగలిగారు. ఇలా ఆ కళ సాకారం చేసుకున్న క్రమంలో బొత్స సత్యనారాయణ గారు కూడా ఆయనతో పాటు సైమల్టేనియస్గా, ఆయన బిగ్ ఫాలోయింగ్ అయితే ఈయన స్మాల్ ఫాలోయింగ్. ఆయన రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎమర్జీ, ఈయన జిల్లా స్థాయి నాయకుడిగా ఆ జిల్లా నుంచి రాష్ట్ర మంత్రివర్గంలో, రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గంలో సభ్యత్వం దక్కించుకోగలిగాడు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, బొత్స సత్యనారాయణ గారికి నిన్న కొన్ని తీపి జ్ఞాపకాలు గుర్తుకొచ్చినాయి. ఏం తీపి జ్ఞాపకాలు? బొత్స సత్యనారాయణ గారి వల్ల రాష్ట్రానికి నష్టం జరిగిన, రాష్ట్ర పారిశ్రామిక రంగానికి నష్టం జరిగిన, ఆ నష్టానికి బాధ్యుడు బొత్స సత్యనారాయణ గారు అని చెప్పని తెలిసిన నాడు ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారు ఆయన్ని కొంచెం శాఖ మార్చి ఇంకొక శాఖకి మంత్రిగా కొనసాగించాడు తప్ప, మామూలు పరిస్థితులు అయితే ఆయన్ని ఒక్క క్షణం కూడా క్యాబినెట్ సభ్యుడిగా కొనసాగించకుండా బర్తరఫ్ చేయాలి. ఆ కారణం ఏంటో చెప్తాను నేను. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, కోటగిరి విద్యాధరరావు గారు పరిశ్రమల శాఖ మంత్రిగా కొనసాగిన రోజుల్లో, ఆ రోజుల్లో వోక్స్ వ్యాగన్ కార్ల ఫ్యాక్టరీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకురావాలి అని చెప్పని వాళ్ళు భారతదేశంలో ఆ కార్లు తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయాలని చెప్పని ఆలోచనలో ఉన్న నేపథ్యంలో నాడు చంద్రబాబు నాయుడు గారు విద్యాధరరావు గారి ద్వారా ఆ కంపెనీని కాంటాక్ట్ చేశారు. ఆ కంపెనీతోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక స్థాయి వరకు
చర్చల క్రమం కొనసాగుతూ ఉండగా చంద్రబాబు నాయుడు గారు దిగిపోవటం, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. అలా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ బొత్స సత్యనారాయణ గారు కోటగిరి విద్యాధరరావు గారిని రీప్లేస్ చేస్తూ ఆయన పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. సో రాష్ట్రానికి ఆ రోజుల్లోనే 5,000 కోట్ల రూపాయల పెట్టుబడితోటి ఒక భారీ కార్ల పరిశ్రమ, ఇవాళ రోజున 5,000 కోట్లు అంటే పెద్ద ఫిగర్గా మనకు అనిపించలేదు. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో గ్రౌండింగ్ అవుతున్న లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి ప్రతిపాదనలను ముందు చూసినప్పుడు 5,000 కోట్లు అంటే చిన్న అమౌంట్గా ఇప్పుడు అనిపించవచ్చు. కానీ మనం మాట్లాడుకుంటున్నది 22 సంవత్సరాల క్రితం. ఆ రోజు 5,000 కోట్ల రూపాయల పెట్టుబడి అంటే చాలా భారీ పెట్టుబడి. పైగా రాష్ట్ర పారిశ్రామిక ముఖ చిత్రాన్ని మార్చే ఒక కీలక ప్రాజెక్ట్ అది. రాష్ట్రంలోకి ఒక ఆటోమొబైల్ కార్ల ఉత్పత్తి సంస్థ ఆ గ్రౌండింగ్ అయ్యి దాని ద్వారా రాష్ట్రానికి అంటే ఏ మేలు చేకూరుతాయి? ముందు ఇమ్మీడియట్గా ఉపాధి కల్పన జరుగుద్ది, దాని యాన్సిలరీ యూనిట్స్ వస్తాయి, దాంతో ఒక అంటే ఈ ఆటోమొబైల్ పరిశ్రమకు కావాల్సిన ఒక ఎకో సిస్టమ్ డెవలప్ అవుద్ది. అటువంటి ఒక వాతావరణం సృష్టించడానికి ఆస్కారం ఉన్న పరిశ్రమ నేపథ్యంలో రాజశేఖర రెడ్డి గారు కూడా చొరవ చూపించారు. ఇక రాజశేఖర రెడ్డి గారిని కూడా తప్పటానికి ఏం లేదు. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఆ సంస్థను రప్పించాలని చెప్పని ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే బొత్స సత్యనారాయణ గారు పరిశ్రమల శాఖ మంత్రిగా ఆయన జర్మనీ ఆ కంపెనీ కార్యాలయానికి చర్చించడానికి వెళ్ళారు. వెళ్ళే క్రమంలో ఏం చేశారు? ఆయన తమ్ముడిని వెంటబెట్టుకెళ్ళారు. ఇది అసెంబ్లీలో దుమారం రేగింది. అధికారిక పర్యటన మీద మంత్రిగా ఒక అధికారిక పర్యటన మీద వెళ్తూ ఏ ప్రోటోకాల్ లేని మీ తమ్ముడిని ఎందుకు వెంటబెట్టుకెళ్లాల్సి వచ్చింది? దానికి ఆయన ఏం చెప్పారంటే, కంప్యూటర్ వాడటంలో నాకు నైపుణ్యం లేదు కాబట్టి సహాయకుడిగా మా తమ్ముడిని తీసుకెళ్ళాను అన్నారు. మీకు కంప్యూటర్ వాడటంలో నైపుణ్యం లేకపోతే మీ పరిశ్రమ శాఖ అధికారులు మీతో పాటు వచ్చారు, వాళ్ళందరూ IAS అధికారులు, వాళ్ళు ఉన్నారు, మీ తమ్ముడిని ఎందుకు తీసుకెళ్లారు? ఏ లావాదేవీల కోసం తీసుకెళ్లారు? అంటే అక్కడ మా రాష్ట్రంలో ఈ కంపెనీ పెడుతున్నాం కాబట్టి ఈ కంపెనీ ఏర్పాటు తర్వాత మీ డీలర్షిప్లు మా తమ్ముడికి ఇవ్వమని చెప్పని లాబింగ్ కోసం ముందే బేరసారాల కోసం వెళ్ళారా అని చెప్పని ఆ రోజులు ఆరోపణలు వచ్చినాయి. ఈ క్రమంలో ఏమైందంటే ఇక్కడి నుంచి అసలు ట్విస్ట్ మొదలైంది. జర్మనీ వెళ్ళొచ్చిన తర్వాత ఎవరు వీళ్ళని అప్రోచ్ అయ్యారో తెలియదు. అప్పుడు ఏం చేశారు వీళ్ళు? వశిష్ఠ వాహన్ అని చెప్పని ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక SPV, ఆ SPV ఏర్పాటు చేసి వాళ్ళు పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తున్నారు. వాళ్ళ సంస్థ రాష్ట్రంలో ఏర్పాటు కాబోతూ ఉంది. ప్రభుత్వ పరంగా ఏం కేటాయింపులు చేయాలి? వాళ్ళకి భూమి కేటాయింపు చేయాలి, వాళ్ళకి పవర్ కనెక్టివిటీ ఇవ్వాలి, రోడ్ అవైలబిలిటీ, రోడ్ కనెక్టివిటీ, ఇటువంటి ఫెసిలిటేషన్స్, వాటరు, ఇవన్నీ ఫెసిలిటేషన్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ఇవి చేస్తుంది. కానీ బొత్స సత్యనారాయణ గారి ఆయన బుర్రకి మరి ఎలా తట్టిందో, ఎవరు సలహా ఇచ్చారో తెలీదు. ఈ వశిష్ఠ వాహనం అని చెప్పిన ఒక SPV స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేసి దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి 11 కోట్లు ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్ చేయగానే ఇప్పుడు మామూలు మనం సైబర్ క్రైమ్స్ గురించి వింటున్నాం కదా, ఇప్పుడు చూస్తున్నాం కదా, మీకు ఒక లింక్ వస్తే దాన్ని నొక్కమాకండి, నొక్కారా మీ డబ్బులు పోతాయి అని చెప్పని. ఆ రోజుల్లో SPVలోకి 11 కోట్లు వేయగానే ఈయన డీల్ చేసింది ఎవరితో చేశారో మనకు తెలియదు, వాళ్ళు ఈ డబ్బులు ఎత్తేసారు. 11 కోట్లు వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు. వాళ్ళ పప్పు బెల్లాల కింద వాళ్ళు వాడేసుకుంటే అది పెద్ద ఇష్యూ అయిపోయింది. అసెంబ్లీలో దుమ్ము రేగిపోయింది. మీడియా అడిగారు, ఏంటి సార్ ఇదంటే డబ్బులు పోయినా ఏడు చేస్తామన్నారు. అంటే సరే అది వాళ్ళ స్లాంగ్, దాన్ని కూడా మనం తప్పట్టడానికి వీల్లేదు. అలా అన్నప్పుడు అంటే ఒక రాష్ట్ర మంత్రిగా ప్రభుత్వ అధికారులతో కన్సల్ట్ చేసి ఏ నిర్ణయాలైనా చేయాలి. అంతేగాని ఏకపక్షంగా ప్రభుత్వ డబ్బుతో ఇక్కడ ఇష్యూ ఏమైంది? ఎప్పుడైతే ఇష్యూ ఇది కాంట్రవర్సీగా ఫ్లేరప్ అయిందో అసలు వోక్స్‌వ్యాగన్ కంపెనీకి ఇదంతా తెలిసింది. ఇదేంట్రా బాబు, వీళ్ళు పాలకులు ఇంత అవగాహన రాహిత్యం ఉన్నాళ్ళు ఉన్నారు అంటే, నేను చాలా పాలిష్డ్గా అవగాహన రాహిత్యం అనే పదం వాడుతున్నా కానీ మామూలుగా అయితే వాడుక భాషలో చాలా పరుషమైన పదమే వాడాలి.
ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. ఈ ప్రభుత్వంతో మనకెందుకు, రేపు రోజున మన కంపెనీని కూడా ఇట్లాగే ఎవరికైనా అమ్మేస్తారేమో, ఎందుకు వచ్చింది సోపా అని చెప్పని వాళ్ళు రాష్ట్రంలో పెట్టుబడి ప్రతిపాదన విరమించుకొని వేరే రాష్ట్రానికి తర వెళ్ళారు. అంటే ఇక్కడ ఏమైంది, ఈ 11 కోట్లు పోయినాయి, ప్లస్ రెండోది అసలు కంపెనీయే రాష్ట్రంలో గ్రౌండింగ్ కాల. దాని ఇంపాక్టు రాష్ట్రానికి దక్కాల్సిన ఒక భారీ పరిశ్రమ. నేను అనుకోవటం 22 సంవత్సరాల క్రితం 5,000 కోట్ల పెట్టుబడి అంటే ఇవాళ రోజున 1,00,000 కోట్లతో సమానం అది. మరి అంతటి భారీ పరిశ్రమకు రాష్ట్రానికి రాకుండా పోయింది. అలా చేసిన గనుడు సదరు బొత్స సత్యనారాయణ గారు. మరి అలా చేసినా గానీ బహుశా శాఖ మారింది తప్ప పెద్దగా అతను నష్టపోయింది కూడా ఏం లేదనుకుంటా. అదే అంటే సహజంగా ఇటువంటి నష్టం బాధ్యుడు అయి ఉన్నప్పుడు, ఇటువంటి నష్టానికి బాధ్యుడు అయి ఉన్నప్పుడు, రాష్ట్రం ఇతని కారణంగా ఇంత తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కొన్నప్పుడు ఏ ముఖ్యమంత్రి ఏం చేయాలి, ఇమ్మీడియట్ గా అతన్ని బర్తరఫ్ చేసి అతని మీద క్రిమినల్ ప్రొసీడింగ్స్ బిగిన్ చేయాలి. కానీ దయాద్ర హృదయుడు మహానేత రాజశేఖర రెడ్డి గారు తన అనుచరుడు, తన అనుంగు మిత్రుడు కాబట్టి ఆయన ఏం చేశాడు, ఏం చర్యలు లేవు, శాఖ మార్చాడు. మనం చిరంజీవిది భూమిక ఏదో సినిమా చూస్తాం. ఆ సినిమాలో సీటు మార్చమని అడుగుతాడు చిరంజీవి ఫ్లైట్ లో. జై చిరంజీవి సినిమా అనుకుంటా. సీటు మార్చమంటే ఇటు ఉన్నాడని ఇటు మారుస్తారు అంతే. అంతకు మించి ఆయన కోరుకున్నది వేరే ప్లేస్ లో కావాలని చెప్పాను, ఆ హీరోయిన్ పక్కన కాకుండా వేరే ప్లేస్ లో కూర్చోవాలని చెప్పని. కానీ వాళ్ళు మాత్రం అంటే జస్ట్ సీట్లు మారుస్తారు. అలాగే ఇక్కడ కూడా మనం ప్రజలు ఆశించింది, ఆనాడు ప్రతిపక్షాలు డిమాండ్ చేసింది కూడా బొత్స సత్యనారాయణ మీద కేసులు నమోదు చేయాలి, క్రిమినల్ ప్రొసీడింగ్స్ బిగిన్ చేయాలని చెప్పని. కానీ ఆయన ఏం చేశాడు, జస్ట్ శాఖ మార్చాడు. మరి సో బొత్సకి ఈ రోజు కనీళ్లు రావడంలో తలుచుకుని కనీళ్లు పెట్టుకున్న తప్పేం లేదు. అంతటి మేలు చేసినటువంటి వ్యక్తిని ఈ రోజు అంటే ఇంకా అప్పుడే అయిపోలేదుగా సశేషం అక్కడికి. టు బి కంటిన్యూడ్ ఇంకా ఉంది స్టోరీ, టు బి కంటిన్యూడ్. ఇక ఆ తర్వాత మరి రాజశేఖర రెడ్డి గారు దురదృష్టవశాత్తు 2009 సెప్టెంబర్ 2 ఆయన హెలికాప్టర్ క్రాష్ లో చనిపోయారు. ఆ చనిపోయిన తర్వాత సహజంగా మరి స్వామి భక్తి ప్రదర్శించే ఆస్కారమే కనుక ఉండున్నట్టయితే బొత్స సత్యనారాయణ గారు ఏం చేయాలి, మరి ఆ రోజున పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, కొండా సురేఖ్ గారు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు లాంటి వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు లేని మంత్రివర్గంలో మేము కొనసాగము అని చెప్పని ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని తప్ప వేరే వాళ్ళని రాజశేఖర రెడ్డి గారి స్థానంలో చూడలేము అని చెప్పని వాళ్ళందరూ అవసరమైతే తమ పదవులకు రాజీనామాలు చేశారు. వాళ్ళ రాజకీయ భవిష్యత్తును కూడా ఆ క్షణాన పణంగా పెట్టి రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి పక్షాన్ని నిలిచారు. మరి నిన్న కన్నీళ్లు పెట్టుకొని శోకండాలు పెట్టిన బొత్స సత్యనారాయణ గారి గ్రేట్ ఏం చేశారు, ఇమ్మీడియట్ గా రోసే గారు మంత్రివర్గంలో మంత్రి అయిపోయాడు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు వస్తే ఆ మంత్రివర్గంలో మంత్రి అయ్యారు. ఈ క్రమంలో పిసిసి అధ్యక్షుడు కూడా అయిపోయారు. అంటే రోసే గారి మంత్రివర్గంలో కొనసాగుతుండగానే ఈయన పిసిసి అధ్యక్షుడు అయ్యాడు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టగానే జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ద్వారా సంక్రమించిన ఎంపీ పదవులకు రాజీనామా చేసి ఆయన ఒక సొంత పార్టీ పెట్టుకున్నాడు. ఆ సొంత పార్టీ పెట్టుకోగానే అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ తరఫున రాజశేఖర రెడ్డి గారి స్థానంలో ఉప ఎన్నికల్లో నెగ్గిన విజయలక్ష్మి గారు, ఆమె కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వీళ్ళిద్దరూ ఉప ఎన్నికల్లో వాళ్ళ సొంత పార్టీ వైసీపీ తరఫున తల్లి ఎమ్మెల్యేగా కొడుకు ఎంపీగా నెగ్గారు. ఈ నెగ్గిన తర్వాత కొద్ది రోజులకి జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమాస్తుల కేసులు నమోదైనవి, ఆయన జైలు పాలయ్యాడు. ఈలోగా కాంగ్రెస్తో విభేదించి బయటికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం మొదలుపెట్టారు. అస్థిరపరిచే ప్రయత్నం చేస్తా ఉన్నాడు, ఫిరాయింపులు ప్రోత్సహిస్తా ఉన్నాడు. ఆయన మీద అక్రమాస్తుల కేసులు నమోదై జైల్లో ఉన్నా సరే జైలుకి వెళ్ళి మరి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆయన సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకుంటా ఉన్నారు. ఇటువంటి క్రమంలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టబడింది జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా. అలా ప్రవేశపెట్టబడిన అవిశ్వాస తీర్మానం సందర్భంగా పిసిసి అధ్యక్షుడిగా కొనసాగిన బొత్స సత్యనారాయణ గారు ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని, విజయలక్ష్మి గారిని నిండు అసెంబ్లీ వేదికగా ఆయన చేసిన విమర్శలు, అలాగే రాజశేఖర రెడ్డి గారిని ఉద్దేశించి
ఆయన మందు తాగుతారు అని చేసిన వ్యాఖ్యలు, షర్మిలకి కౌంటర్ గా ఇచ్చినటువంటి మాటలు, ఆయన మందు తాగుతారని చెప్పని ఇచ్చిన వ్యాఖ్యలు. ఇదే క్రమంలో సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారి మరణానికి బాధ్యుడిగా కూడా ఆయన స్టేట్మెంట్లు ఇచ్చారు. 2012లో అంటే ఆ 2012లోనే ఈయన పార్టీ ఏర్పాటు చేసుకున్నది. 2011 11లో ఈయన పార్టీ ఏర్పాటు జరిగింది. అక్కడి నుంచి ఈయన రకరకాల ఉద్యమాలు చేసేవాళ్ళు. ఆ రోజులే ఢిల్లీలో కూడా నిరసన తెలియజేసి నేను ఏ క్షణాన్ని కావాలంటే ఆ క్షణాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టగలనని చెప్పని జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్లు ఇస్తూ ఉండేవాడు. ఇటువంటి పరిస్థితులు ఏంటి, ముందు మంత్రి పదవి ఇచ్చింది రాజశేఖర రెడ్డి, ఆయన పట్ల విధేయత ప్రదర్శించారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆయన్ని ఊహించని పిసిసి అధ్యక్షుని చేసేశారు. దాంతో ఆ లాయల్టీ కాంగ్రెస్ పార్టీ పక్షాన, అంటే అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి పట్ల ప్రదర్శించిన విధేయత స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు ఆక్రమించారు. దాంతో ఏ విధేయుడు అయితే ఇవాళ చలామణవుతున్నాడో ఆ విధేయత ప్రదర్శించాల్సిన సందర్భంలో, ఆ కుటుంబంకి కష్టకాలంలో అండగా ఉండాల్సిన సందర్భంలో వాళ్ళకి హ్యాండ్ ఇచ్చి చివరి క్షణం వరకు పిసిసి అధ్యక్షత పదవిని అనుభవించి ఆ అన్ని అవకాశాలు సద్వినియోగం చేసుకొని ఆయన కుటుంబ సభ్యులు అందరినీ రాజకీయంగా ప్రమోట్ చేసుకొని అంతిమంగా 2019 ఎన్నికలకు ముందు అప్పుడు జగన్మోహన్ రెడ్డి పంచం చేరాడు. అంటే 2014-19 వరకు రాజకీయంగా ఒక రకంగా కనుమరుగైపోయాడు ఆయన. 2014 ఎన్నికల్లో ఆయన ఇంటి మీద సమైక్యాంధ్ర ఉద్యమకారులు చేసిన దాడి, రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆ రోజుల్లో కొన్ని నెలల తరబడి విజయనగరం తన ఇంటికి కూడా రాలా. అటువంటి స్థితి నుంచి 2019 ఎన్నికలకు ముందు వైసీపీ తీర్థం పుచ్చుకొని మళ్ళీ వైసీపీలో కూడా రాజకీయంగా అవకాశాలు దక్కించుకొని 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, తన మంత్రివర్గంలో కొందరిని 2019 మే 30 తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాడు మంత్రివర్గ ప్రమాణ స్వీకారం చేయించారు. వాళ్ళని 2022 ఏప్రిల్ 2వ వారంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేసి చాలా మందిని మంత్రులను తీసేశాడు. అలా తీసేసిన సందర్భంలో కూడా బొత్స సత్యనారాయణ గారికి మాత్రం ఆ మంత్రి పదవి యథావిధిగా కంటిన్యూ అయింది. శాఖ మార్పు అక్కడ కూడా. ముందు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గా ఉండి అమరావతి మీద ఎంత విషం చిమ్మాలో అంత విషం చిమ్మి జగన్మోహన్ రెడ్డి గారికి ఆప్తుడు అయిపోయాడు అనమాట. తర్వాత 2022 తర్వాత విద్యాశాఖ మంత్రి. ఈయన విద్యాశాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టగానే సాధించిన గొప్ప విజయం ఏంటి అంటే ఆ సంవత్సరం 10th ఫలితాల్లో 2 లక్షల మంది పిల్లలు ఫెయిల్ అయ్యారు. ఒక డిప్రెషన్ గురయ్యి 17 మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ తర్వాత చూసాం మనం 2024 ఎన్నికలకు ముందు 1200 మంది టీచర్లు, ఆ 1200 మంది టీచర్ల దగ్గర వాళ్ళని అనధికార ట్రాన్స్ఫర్లు, అంటే రెగ్యులర్ గా జరిగే ట్రాన్స్ఫర్లు కాకుండా వాళ్ళని స్పెషల్ కేటగిరీ ట్రాన్స్ఫర్లు చేసినందుకు 60 కోట్ల రూపాయలు వసూలు చేశాడని చెప్పని కూడా ఆరోపణలు వచ్చాయి. సుమారు 5 లక్షల చొప్పున 1200 మంది దగ్గర 60 కోట్ల రూపాయలు వసూలు చేశాడని కూడా ఆరోపణలు వచ్చినాయి. అయితే ప్రభుత్వం మారగానే ఎన్డీఏ కూడా మా ట్రాన్స్ఫర్ల మొత్తాన్ని రద్దు చేసింది. వీళ్ళు తలలు బాదుకుంటే రోడ్డు ఎక్కారు. మేము ఒక్కొక్కరు 5 లక్షలు ఇచ్చాము, ఈ ట్రాన్స్ఫర్ తెచ్చుకున్నాము, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి ఈ ట్రాన్స్ఫర్ రద్దు చేస్తుంది, మా డబ్బులు మాకు వెనక్కి ఇచ్చేది ఎవరని చెప్పని. మరి వెనక్కి వచ్చినాయో లేదో తెలియదు. ఇటువంటి నేపథ్యం ఆ రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో ఎప్పుడు ఏ విధంగా ఏ రోడ్డు దగ్గర ఆ పాట పాడుకుంటూ తన అవసరాలు రీత్యా రాజకీయాన్ని నడిపిన బొత్స సత్యనారాయణ గారు ఇవాళ అచ్చెన్నాయుడు గారు బొత్స సత్యనారాయణ గారి స్టేట్మెంట్ ని ప్రస్తావిస్తూ నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం రాజశేఖర రెడ్డి గారి మరణం వెనక ఉండుండొచ్చు అని ఆ రోజు బొత్స సత్యనారాయణ గారు ఇలా అన్నారు అని చెప్పని ప్రస్తావించారు. దాంతో బొత్స సత్యనారాయణ గారు ఒక్కసారి ఉలికిపాటు మొదలైంది. కారణం ఏంటి అంటే రాజశేఖర రెడ్డి గారి వైఖరి వేరు, జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి వేరు. జగన్మోహన్ రెడ్డి గారు వైఖరి ఏంటి అనేది వివేకానంద రెడ్డి గారు కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నాడు. ఈ నేపథ్యంలో మరి ఆ రోజున ఎప్పుడో చేసిన విమర్శలు పిసిసి అధ్యక్షుడిగా దాన్ని మర్చిపోయి మళ్ళీ పార్టీలో చేర్చుకొని పార్టీలో కూడా కీలక స్థానంలో కూర్చోబెట్టి 5 సంవత్సరాలు మంత్రిగా కొనసాగించి ఇవాళ కూడా కౌన్సిల్లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగింపజేస్తున్న జగన్మోహన్ రెడ్డికి కనీసం ఈ సమాచారం మళ్ళొకసారి గుర్తు చేసి లేనిపోని ఉలికిపాటుకు గురి చేస్తే నా పదవి మళ్ళీ ఇది ఎక్కడ ఊడుద్దో, ఈ రిటైర్మెంట్ ఏజ్ లో నాకు ఈ పదవి కన్నా అవసరమా అని చెప్పని ఆ పదవి మీద ప్రేమతో నేను ఆయన కన్నీళ్ళు వచ్చినాయి తప్ప దానికి రాజశేఖర రెడ్డి గురించి ప్రస్తావన చేశారు. రాజశేఖర రెడ్డిని వల్ల అక్కడ రాజశేఖర రెడ్డి మరణం గురించి ప్రస్తావించారు. ఆ మరణం వెనక బొత్స సత్యనారాయణ గారే ఒకప్పుడు మోపిన ఆరోపణల గురించి ప్రస్తావించారు. ఇటువంటి నేపథ్యంలో ఈ కన్నేళ్లతోటి రిటైర్మెంట్ అనేది మరికొంత కాలం పాటు
వాయిదా పడ్డట్టేనంటారా సక్సెస్ఫుల్ గా? ఎందుకంటే ఇప్పుడు మొత్తం బొత్స రక్షణ కోసమే మేము ఉన్నాం అన్నట్లుగా సోషల్ మీడియా మొత్తం ఎక్కుపెట్టిన బాణాల్లాగా విరుచుకుపడుతున్నారు కదా. అంటే అదే నేను చెప్తుంది. ఇప్పుడు ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు అనుంగనియాయుడు, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత లాయల్టీ స్వింగ్ అయిపోయి రాజశేఖర రెడ్డి గారి పక్షాన్ని నిలిచిన, పదవి గండం ఎదుర్కొన్న, పదవులు కోల్పోయిన పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, కొండా సురేఖ్ గారు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వంటి వాళ్ళ పక్షాన్ని నిలవకుండా పదవి దక్కించుకోగలిగాడు. పదవి చివరి క్షణం వరకు అనుభవించి చివరికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చేరిన తర్వాత మళ్ళీ పదవి దక్కించుకోగలిగాడు. కాబట్టి ఇక్కడ మనకు అర్థమవుతున్నది ఏంటి, ఈ మధ్యకాలంలో మనం చూసిన అవకాశవాద రాజకీయాలకి బొత్స సత్యనారాయణ గారు ఎంత పేరునికి గల వ్యక్తి అనేది, ఆయన వయసు రీత్యా పెద్దవాడు, సౌమ్యుడు అని చెప్పని మనం అనుకుంటాం. కానీ ఇప్పుడు నేను చెప్పిన సీక్వెన్స్ చూసి ఆయనంతటి అవకాశవాది రాజకీయాలు ఇంకెవరు ఉన్నారో మీరే చెప్పండి.